పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. భీమవరంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి ఉమాబాల రజకులతో సమావేశమయ్యారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రజకుల సంక్షేమ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని గుర్తు చేశారన్నారు గ్రంథి శ్రీనివాస్. వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి వైపు నడిపించిన వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు ఎంపీ అభ్యర్థి ఉమాబాల. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఏమంటున్నారంటే, డబ్బులు ఉన్నవాళ్ళు మామూలుగా ఎవరన్నా పథకం రానోళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు అని కాదు కానీ పథకం రానోళ్ళు ఏమంటారంటే, ఆయన పప్పు బెల్లాలు పంచిపెట్టేస్తున్నాడు. మా ఇంట్లో పని మనిషి కింద పనిచేస్తున్న వాళ్ళు మీరు ఇవ్వకపోతే అయ్యి మాకు పని మనుషులు దొరుకుతుంది అంటున్నారు. అంటే మనం పని మనుషుల కిందే ఉండాలి, మన అందరం, మీరు అందరం. అర్థమైందమ్మా? కొద్దిగా ఆర్థికంగా ఎదిగి ఆత్మవిశ్వాసంతో గర్వంగా బతకాలని ఉంటుంది కదా మనకి. పేదలకు ఉంటుందా ఉండదా? చాలామంది అనేది ఏంటంటే మాకు మనుషులు దొరుకుతలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి నువ్వు పంచిపెట్టేస్తున్నాడు. నిజంగా ఇవాళ కనుక పేదల దగ్గర 2 సంవత్సరాలు మనకు కరోనా వచ్చింది. మొత్తం దేశమే కదా ప్రపంచం స్తంభించిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారే కరోనాలో కూడా లెక్క చేయకుండా చెప్పింది చెప్పినట్టు అన్నీ కూడా పథకాలు అమలు చేయడం జరిగింది. ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని కష్టాలున్నా కూడా నిజంగా ఆ రోజుల్లో ఆయన అలా చేసి ఉండకపోతే కనుక ఇవాళ చాలా వ్యాపారాలు కానీ పరిశ్రమలు కానీ అన్నీ కూడా మూతపడిపోయి ఉండేవి. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటేనే కదా, మన దగ్గర కొనుగోలు శక్తి ఉంటేనే కదా మన బజార్లోకి వెళ్ళి ఏదన్నా కొనుక్కోగలం. అవునా కదమ్మా? అంతేనా? మనం వెళ్ళి బజార్లోకి వెళ్ళి కొనకపోతే, షాపులు అమ్మకపోతే, షాపులు అద్దెలు కట్టలేరు, కరెంటు బిల్లులు కట్టలేరు, దాంట్లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేరు, షాప్ మూతపడిపోతుంది. షాప్ మూతపడిపోయిందంటే దాంట్లో ఏదైతే ఉత్పత్తి చేసి ఆ షాపుల ద్వారా అమ్మాలనుకున్న పరిశ్రమలు మూతపడిపోతాయి. పరిశ్రమలు మూతపడితే దాంట్లో పనిచేసే వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. అంటే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా సక్రమంగా నడవాలంటే, బాగా జరగాలంటే కనుక మన దగ్గర పేదల దగ్గర సంపద ఉండాలి. పేదల దగ్గర సంపద ఉంటేనే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఉమాబాలని, నేను ఇక్కడే మీకు దగ్గరలోనే రోడ్డు మీద పీసీఆర్ ప్రైడ్ అనే అపార్ట్మెంట్లో ఉంటాను. నేను ఎంపీ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా నరసాపురం పార్లమెంట్ నుంచి ఒక బీసీ మహిళా అభ్యర్థిగా వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం ఎవరూ అడగకుండానే ఈ జిల్లాలో బీసీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వారికి అవకాశం ఇద్దామని భావించి మనలోంచి ఒకరిగా ఉన్న నన్ను ఈ అభ్యర్థిగా పంపించడం. మరి అడిగితేనే దేవుడు వరం ఇస్తాడు. మనం ఎవరం కూడా బీసీలు ఎవరో కోరలేదు పార్లమెంట్ స్థానం కావాలని. కోరకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చి మన మీద నమ్మకం పెట్టినందుకు ఆయనకి ఏదైతే నమ్మకంతో డబ్బు బలం కన్నా మన బీసీల జనబలం గొప్పది అని నమ్మి మనకి ఇచ్చారు ఈ అవకాశం. కాబట్టి మీ అందరి మధ్యన పెరిగి ఒక దాన్నైనా నన్ను ఎంపీగా మీ అందరి ఇంటి ఆడబడుచుగా ఆశీర్వదించమని, జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకొని మీరు మాకు అవకాశం ఇచ్చారు, మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయనకి నరసాపురం పార్లమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి కానుక ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే మన ఎంపీ అభ్యర్థిగా నాకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గారికి 2 ఓట్లు ఎన్నికల్లో ప్రతి వ్యక్తి వేయాలి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గ్రంథి శ్రీనివాస్ గారిని మరొక్కసారి ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా చేసుకోవడం ద్వారా మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే విధంగా చేయడంలోనూ, మొట్టమొదటిసారిగా నన్ను నరసాపురం పార్లమెంట్ నుంచి ఒక బీసీ మహిళా ఎంపీగా గెలుపొందించడంలోనూ ముఖ్య పాత్ర పోషించవలసిందిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బీసీలకు అండగా నిలబడి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి చిన్న చిన్న పథకాలే కాదు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆయన పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే మనం మళ్ళీ ఎవరో కూడా మన గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమంది ఆర్థికంగా వెనుకబడిన వారికి, అలాగే బడుగు బలహీన వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి కూడా అన్ని అవకాశాల్లోనూ సముచిత స్థానం ఇస్తున్నారు. ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మద్దతుగా మనమంతా భారీ మెజారిటీతో నరసాపురం పార్లమెంట్ని గెలిపించి, అలాగే నా పార్లమెంట్ పరిధిలోని భీమవరం నియోజకవర్గాన్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రంథి శ్రీనివాస్ గారికి రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందాక గోగిరాజు గారు చెప్పారు, ఇక్కడ మేము కొంతమందిని కలిసాం, మీ సంఘం వారిని. అనేక సంఘాలు మన పట్టణంలో ఉన్నాయి, భీమవరం నియోజకవర్గంలో ఉన్నాయి. నా విషయం చెప్పుకుంటే నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడ ఉన్నా మీ సంఘాల వారు అందరికీ చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మంచి గుర్తింపు ఇచ్చారు, మనం ఖచ్చితంగా అందరి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వెయ్యాలని చెప్పి
ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని మీ బంధువులు స్నేహితులు మీ చుట్టుపక్కల వారు మీకు తెలిసిన వారందరికీ కూడా చెప్పి ఖచ్చితంగా బీసీ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఇంత అధిక ప్రాధాన్యత ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి గ్రంథి శ్రీనివాస్ గారిని నన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుకుంటూ నమస్కారం.